ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 100 కోట్ల రూపాయలు జమ్మికుంట మున్సిపాలిటీకి కేటాయించారు. అయినప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి కనబడుతుంది. రోడ్ల పరిస్థితి చాలా అధ్వాన్నంగా మారిపోయింది. వర్షం పడితే పాలక వర్గం పనితీరు బయటపడుతుంది. చినుకు పడితే జమ్మికుంట మున్సిపాలిటీ పరిస్థితి చిత్తడిగానే మారుతుంది. పట్టించుకున్న నాథుడే లేడు. జమ్మికుంట రోడ్ల గురించి పత్రికల్లో వరుస కథనాలు రాస్తున్నప్పటికీ అసలు మున్సిపల్ పాలక వర్గంలో అధికారుల్లో చలనమే లేకుండా పోతుంది. జమ్మికుంట నడిబొడ్డున బస్టాండ్ ఎదురుగానే విపరీతంగా గుంతలు పడి రోడ్ యాక్సిడెంట్లు అవుతూ ప్రజలు ప్రమాద బారిన పడుతున్నప్పటికీ, మున్సిపల్ అధికారులకు విన్నవించుకుంటున్నప్పటికీ మాకేం పని అన్నట్టుగా ఉంది నాయకుల, అధికారుల పరిస్థితి. ఇప్పటికైనా జమ్మికుంట మున్సిపాలిటీ ప్రజలారా, మనం పడుతున్న అవస్థలు మీరు చూస్తూనే ఉన్నారు. ఆ నాయకులు ఏ స్థాయిలో వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి జరిగిందో మన కళ్ల ముందు చూపిస్తున్నారు. పట్టణాభివృద్ధి పక్కన పెట్టి గెలిపించిన ఓటర్ల కష్టాలు పట్టించుకోకుండా వ్యక్తిగత అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నారు. ఇప్పుడున్న నాయకులు మన ఇబ్బందులు పట్టించుకునే నాయకులకు రానున్న ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడితే తప్ప వీరు మన పేద మధ్యతరగతి ప్రజల్ని పట్టించుకోరని మేధావులు, పేద ప్రజలు, ప్రజా సంఘాలు భావిస్తున్నారు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.